ఎరుపు రంగు దారాన్ని ఈ విధంగా కాల్చండి. ఇలా కాలిస్తే చాలు మీ కోరికలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది. అలానే కాకుండా మీకు ఉండే సమస్యలనేవి తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎరుపు రంగు దారాన్ని ఈ విధంగా కాల్చుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితం అనేది మారిపోతుంది. గంటలోనే మనం అద్భుతాన్ని చూస్తామని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఏంటంటేనండి, ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి. దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. అలాగే కాకుండా ఏంటంటే ఎరుపు రంగు దారం అంటే మనకు నార్మల్గా అండి రెడ్ కలర్లో ఏంటంటే మనం ఏంటంటే ముడతాలు అంటాం. కొంతమంది ముడతాలు అంటారు, కొంతమంది తాడంటారు. అలాగే కొంతమంది ఏంటంటే ఇలా మిక్స్డ్ కలర్లో కూడా దారం ఉంటూ ఉంటుంది. మన ఇంట్లో కూడా రెడ్ కలర్ దారం ఉంటూ ఉంటుంది. ఇలా మనం ఏంటంటే ఇన్ని రకాల దారాలతో మనం పరిహారం చేయొచ్చు. ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మనం ఏది కోరుకున్నా సరే జరిగేలాగా చేస్తుంది. ఏది కోరుకున్నా సరే సిద్ధింపబడేలాగా చేస్తుంది. మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అన్ని విధాలుగా కూడా చక్కగా ఉపయోగపడేలాగా చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేయండి అంటే ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎదుటి వాళ్ళు మన మాట వినాలన్నా సరే జరుగుతుంది. అలానే కాకుండా మన కోరిక తీరటం లేదని మనం బాధపడుతున్నా సరేనండి అది జరగడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఎరుపు రంగు దారంతో ఇలా చేయండి. ఎరుపు రంగు దారంతో మనం 5 ముడులను వేసేసి ఈ దారాన్ని కాల్చుకుంటే ఖచ్చితంగా ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీరిపోతుంది. ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వారు తప్పకుండా మన మాట వింటారు. ఇలా మనకు 2 విధాలుగా కూడా ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది, పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నార్మల్గా ఏంటంటే ఇలా దారం ఉంటుంది, ఏ దారమైనా పర్వాలేదు. అలా దారాన్ని తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఉండే దారాన్ని మీరు తీసుకుంటారనుకోండి, దాన్ని ఏంటంటే కనీసం మీ యొక్క అంటే మనం నార్మల్గా ఏంటంటే మన చెయ్యి ఉంటుంది కదండి, మన యొక్క కుడి చెయ్యి అంటే మోచెయ్యి నుంచి మన యొక్క ఉంగరపు వేలు నుంచి మనం ఏంటంటే ఇలా మోచేయి వరకు కూడా ఏంటంటే దారాన్ని తీసుకోవాలి. నార్మల్గా ఏంటంటేనండి అంటే మూర అంటాం కదా, మూర అంటాం, కొంతమంది మూరనే అంటూ ఉంటారు కదా. ఒక మూరంత దారాన్ని 5 వరుసలు వేసి మన ఇంట్లో ఉండే దారాన్ని తీసుకోవాలి. అంటే కొంచెం లావుగా తీసుకోవాలి. ఆ దారాన్ని వరుసలు వేసేసి తీసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతనైనా 1 మీటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 1 మూర అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసేసుకొని పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు మీకు కోరికలు ఉన్నాయి, ఆ కోరిక తీరటం లేదండి, మాకు అసలు ఉద్యోగం రావటం లేదండి, మాకు వివాహం జరగటం లేదండి, మీ ఇల్లు కట్టుకోవడం లేదండి, మాకు చాలా బాధ కలుగుతుందండి, ఇబ్బంది కలుగుతుందండి, ఏం చేస్తే ఇవన్నీ కూడా సమస్యలు పోతాయి, ఇవన్నీ కూడా మాకు సిద్ధిస్తాయి, ఇవన్నీ కూడా మాకు ఫలితాలు వస్తాయి అని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. అద్భుతాలను మీరు చూడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుక ఇలా దారాన్ని తీసుకుంటారు కదా, ఈ దారము చాలా వరకు కూడా అండి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ దారాన్ని తీసుకునేటప్పుడు మీరు ఏంటంటే స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి దగ్గర ముందు రోజే పెట్టుకోండి. దారాన్ని అలా పెట్టేసుకొని తీసేసుకోండి. ఎందుకంటే అలా పెట్టి మనం తీసుకుంటే ఏంటంటే ఈ దారం కొంచెం శక్తివంతంగా మారుతుంది, కొంచెం పవర్ఫుల్గా మారుతుంది. కాబట్టి పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అలా ఎక్కువగా పవర్ ఉండే దారాన్ని తీసుకోవాలి. మనం ఇంట్లో కానీ ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే పర్వాలేదండి. ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక ఆ దారానికి 5 సార్లు ఏంటంటే ముడి వేయండి. 5 ముడులను వేయండి. వేసిన తర్వాత ఆ దారాన్ని ఏంటంటే కాల్చండి. కోరిక చెప్పుకుంటూ 5 ముడులు. ఒక ముడి వేసామా ఉద్యోగం రావాలి, రెండో ముడి వేసామా ఉద్యోగం రావాలి, మూడోది వేసామా ఉద్యోగం రావాలి, నాలుగోది వేసామా ఉద్యోగం రావాలి. మనం ఏంటంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా దారానికి ముడి వేసేసి ఆ దారాన్ని కాలిస్తే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకవేళ ఉద్యోగం లేక మీరు ఇబ్బంది పడుతున్నా, వివాహం జరగక బాధపడిపోతున్నా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఏంటంటే ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే మీ కోరికల నుంచి మీకు చక్కగా ఏంటంటేనండి ఫలితం ఉంటుందన్నమాట. ఆ కోరిక మీకు సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. చాలా మంచి ఫలితం మీకు రావడానికి ఇది మొదటి పరిహారం ఉపయోగపడుతుంది. ఇంకా అనంతరం వచ్చేసి రెండో పరిహారం అండి. ఇది కూడా ఏంటంటే మనకు చాలా చక్కగా ఉపయోగపడి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఈ పరిహారం కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మీరు పెద్దగా దీనికి చేయాల్సింది ఏమీ లేదండి. యాజ్ ఇట్ ఈజ్గా మనం ముందు ఎలాగైతే పరిహారం చేశామో అదే పరిహారం ఇప్పుడు చేసుకోవాలి. కానీ ఏంటంటే ఇప్పుడు భర్త మీ మాట వినాలి, మీ మాట వినటం లేదు, మీకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది. చాలా మందిని మనం చూస్తాం కదండి. కొంతమంది భర్తలు ఏంటంటే భార్యలను అస్సలు పట్టించుకోరు. భార్యలు కూడా ఏంటంటేనండి భర్తల్ని పట్టించుకోక ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, చాలా వరకు కూడా బాధ వస్తూ ఉంటుంది కదా.
అలాంటి బాధ నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం చేయండి. మీ భర్త మీ మాట వినాలన్నా, మీరు కోరుకున్న వ్యక్తులు ఎవరైనా సరేనండి మీ మాట వినాలన్నా, మీకు అనుకూలంగా ఉండాలన్నా, మీ ఇబ్బంది తొలగిపోయి మీకు అంటే బాధ లేకుండా ఉండాలన్నా సరే ఈ పరిహారం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. కోరుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా మీ మాట వినటం, మీకు ఎదురు చెప్పకుండా ఉండటం, మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీరు చూడగలుగుతారు. ఈ పరిహారం మనం ఇంట్లోనైనా బయటనైనా చేయొచ్చు. సేమ్ అండి, ముందు మనం ఎలా చెప్పాం కోరిక తీర్చుకోవడానికి, అలాగే కానీ మనం ఏంటంటే ఇప్పుడు మన భర్త మన మాట వినాలని మనం చేస్తున్నాం కదా, చేసేటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు దారం తీసుకుంటారు కదండి, తీసుకునే ముందు మీరు ఏంటంటేనండి చక్కగా మీ మనసులోనే ముందుగా ఏంటంటే ఇష్టదైవం దగ్గర దారం పెట్టండి. మీ ఇష్టదైవం మీకు ఏ దేవుడు ఇష్టమున్నా పర్వాలేదు, ఆ దేవుడి పటం ముందు ఏంటంటే ఈ దారాన్ని పెట్టండి. ఇలా దారం పెట్టిన తర్వాత ఏంటంటే ఆ దారాన్ని మీరు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒక ముడి వేసేసి మీ భర్త మీ మాట వినాలి, మీకు అనుకూలంగా ఉండాలి, భార్యాభర్తల బంధం బాగుండాలి, ఇలా అనుకుంటూ మీరు 7 ముడులను వెయ్యండి. 7 ముడులను ఖచ్చితంగా వెయ్యాలండి. అంటే కొంచెం కొంచెంగా గ్యాప్ ఇవ్వండి. అంటే ఎంత గ్యాప్ ఇవ్వాలండి అంటే కనుక కొంచెం అండి, ముడికి ముడి ఇంకొక ముడి మధ్యలో ఉండే అంత గ్యాప్ ఇచ్చుకొని మీరు వేసుకోండి. అలా ముడి వేస్తూ మీరు ఏంటంటే అనుకోండి, అంటే మా భర్త మా మాట వినాలి, మా భర్త మా మాట వినాలి, మాకెదురు చెప్పకూడదు, మేము ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నాము, ఈ వ్యక్తి మా మాట వినాలి అనేసి మనం ఏ దారమైనా పర్వాలేదు, ఇంట్లోది తీసుకుంటే 7 వరుసలు అంటే తీసుకోండి. అంటే కొంచెం లావుగా చేసి తీసుకోండి ఆ దారాన్ని. ఇంకా బయటి దారం తీసుకుంటే మీరు 1 మీటర్ మనకిస్తారు, మీటర్లో సగ భాగాన్ని మీరు తీసేసుకొని పరిహారం చేయొచ్చు. అలా తీసేసుకొని కూడా మనం పరిహారం ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫలితం వస్తుందన్నమాట. ఇలా తీసేసుకొని 7 ముళ్ళు వేసుకొని మీరు ఏంటంటే మీ భర్త మీ మాట వినాలి, మీకు అనుకూలంగా మారాలి, మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ మాట వినాలి, మీకు ఎదురు చెప్పకూడదు, మీకు అనుకూలంగా ఉండాలి. ఒక వ్యక్తిని మీరు అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఆ వ్యక్తి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మాకు ఎదురు చెప్పకూడదు, మమ్మల్ని అంటే ఓకే అనాలి. ఇలా మీ మనసులో అనుకోండి. ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఒక్కొక్కలాగా మీరు అనుకోండి. ఒక్కొక్క ముడి వేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటే సంకల్పం చెప్పాలి. ఒక ముడి వేసి మీరు పెళ్లి చేసుకోవాలని, రెండో ముడి వేసి ఇష్టపడాలని, మూడో ముడి వేసి ఇలా అనుకోకూడదు. అలా అనుకుంటే ఏంటంటే ఫలితం అయితే రాదనమాట. కాబట్టి ఏంటంటే 7 ముళ్ళు వేసేటప్పుడు ఒకటే మాట అనుకోండి. అనేసుకొని ఆ దారాన్ని ఏం చేయండి అంటే కనుకండి చక్కగా కాల్చేయండి. కాల్చేసిన తర్వాత ఈ దారం బూడిది ఉంటుంది కదా, ఈ బూడిదని ఏంటంటే ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే అక్కడ వదిలేయండి. ఒకవేళ అలా లేదు మేము వెళ్ళలేమనుకునే వారు ఏంటంటే మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి, అంటే కొంచెం మట్టిని తీసేసి ఆ మట్టిలో పెట్టి మట్టిని కూడిపోయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం కోరుకున్నవారు, అది మన భర్త కావచ్చు, మనం ఇష్టపడ్డ వ్యక్తులు ఎవరైనా కావచ్చు, మనని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా పర్వాలేదండి, వారేంటంటే కొంచెం మనకి ఇంకా ఎక్కువగా అంటే మనం ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా మన మాట వినటానికి, ఎక్కువగా మనకు అంటే ఎదురు సమాధానం చెప్పకుండా ఉండటానికి. ఎదురు సమాధానం అంటే మరీ అంత కాదు, మనం ఏంటంటే మనకు అంటే అనుకూలంగా ఉండి మన మాట విని మనకు అంటే ఎదురు చెప్పకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కావాలంటే మీరు చెయ్యండి, ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. ఎరుపు రంగు దారం కాబట్టి దారంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి ఫలితం అనేది వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోతుంది. మీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు పోవటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది. మనం ఎన్నో రకాల పరిహారాలు చేశాము, కొందరికి అనుకూలిస్తాయి, కొందరికి కొన్ని సిద్ధిస్తాయి, కొందరికి కొన్ని సిద్ధించవు, కొన్ని ఫలితాలను తెచ్చిపెట్టక ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాయి కదా. కాబట్టి మీ స్థితిగతికి ఒకవేళ ఈ పరిహారం సరిపోతే ఖచ్చితంగా ఫలించి సిద్ధిస్తుంది అనమాట. ఎందుకంటే దారం పరిహారం కాబట్టి దైవం ముందు పెట్టుకుంటాము, అంటే ఇష్టదైవం ముందు పెట్టి మనం పరిహారం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తాము. అందులో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఎరుపు రంగు దారం ఉంది కదండి, ఇదేంటంటే కొన్ని శక్తులను కలిగి ఉంటుందన్నమాట. కొన్ని గ్రహాలకు అంటే సరి సమానమైనది, కొన్ని శక్తులతో ఈ దారం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి దారాన్ని తీసుకొని మనం పరిహారము చేసుకుంటే మనకు తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. అంతే కాకుండా ఏంటంటే మనకు కొంచెం ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. మనం ముడి వేస్తున్నాం కాబట్టి ఆ ముడిలో నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా ఆ ముడిలోనే ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట. ఈ విధంగా మనము అంటే అంచనా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముడి వేసి కాలుస్తున్నాం కదండి, ముడి వేసేటప్పుడు ఏంటంటే వారి పేరు ఆ ముడిలో ఉండిపోతుంది. అంటే మనం సంకల్పం చెప్పుకుంటున్నాము, మన వారు మన మాట వినాలి, మా ఆయన మా మాట వినాలి, మా ఆయన పేరు శ్రీధరో రవియో రఘు ఏదో ఒకటి, అలా మీ పేరుని బట్టి మీరు ఇలా చేయండి. మీ భర్త కానీ మీ భార్య కానీ ఏదో ఒక పేరు, లతనో సునీతనో గీతనో ఏదో ఒక పేరు అనుకుంటూ ఆమె మా మాట వినాలి, మాకు ఎదురు చెప్పకూడదు, మా జీవితం బాగుండాలనుకుంటూ మీరు 7 ముళ్ళు వేసుకోండి. ఇంకా ఆ తర్వాత కాల్చండి. పారే నీళ్ళు ఉంటే అక్కడ వదిలేయండి. లేకపోతే ఏంటంటే ఇంట్లో అంటే మన ఇంట్లో కాదు, కొంచెం ఇంటికి బయట మట్టిని తీసి అందులో పాతి పెట్టండి. ఇలా కూడా మీకు ఫలితం వస్తుంది. మీరు కోరినట్టు మీ దగ్గరికి రావటం మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి, మళ్ళీ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారము, చాలా చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం.